ఇప్పుడు మనకి తాత్విక బాల వికాస్ పూర్వ విద్యార్థి శ్రీ ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు ప్రముఖ గీతావధాని, అష్టావధాని, చక్కటి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు అబ్బాయి. ఇప్పుడు మన సభను ఉద్దేశించి ప్రసంగం చేస్తుందిగా విజ్ఞప్తి. ప్రముఖ గీతావధాని, అష్టావధాని శ్రీ ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు బల్లిపాడు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. పరిణామంబను దివ్యమౌ విషయమున్ ప్రస్తావనం చేసి, పరిణామంబను దివ్యమౌ విషయమున్ ప్రస్తావనం చేసి, దాని రహస్యంబును చెప్పబూనితిని, దాని రహస్యంబును చెప్పబూనితిని. కానీ కాలమే చాలదే, కానీ కాలమే చాలదే. మరి ఏం చేసేదా, మరి ఏం చేసేదా? తత్వసార మహిమా మర్యాద నీ భాషణన్ స్థిర బుద్ధిన్ పునరింతు, తత్వసార మహిమా మర్యాద నీ భాషణన్ స్థిర బుద్ధిన్ పునరింతు. స్వామి శరణం చేకొంచు మీ సత్కృపన్. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు బ్రహ్మర్షి డాక్టర్ ఉమరాలి షా స్వామివారి దివ్య పాదార విందాలకు శతసహస్ర కోటి వందనాలను సమర్పిస్తూ, కార్తీక పౌర్ణమి శుభ సందర్భంలో నేటి సభా కార్యక్రమంలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు. నేను ఏ విషయాన్ని చెప్పదలుచుకున్నానో ముందు స్తుతించిన పద్యంలోనే చెప్పేశాను. పరిణామం అనేటువంటి విషయం, దాని గురించి చెప్పాలంటే సమయం సరిపోదు. కానీ తెలుసున్నంత పరిధిలో, చెప్పగలిగినంత సమయంలో చెప్పే ప్రయత్నం చేస్తానని ముందుగానే విన్నవిస్తూ, అసలు పరిణామం అంటే ఏంటి, పరిణామాన్ని మనం ఎందుకు పొందాలి? పరిణామం అంటే పరివర్తన అని మనం చెప్పుకోవచ్చు. మార్పు. ఎందుకు అంతా బాగానే ఉంది కదా, ఎందుకు మనం మార్పు చెందాలి, మార్పు అనేది మనకు ఎందుకు అవసరం అని మనం ఆలోచిస్తే, సృష్టి ఏర్పడడానికి కూడా ఒక పరిణామ క్రమం ఉంది. ఈ సమస్త విశ్వం ఈ విధంగా నడుస్తుంది అంటే దానికి ఒక పరిణామ క్రమం ఉంది. ప్రతి విషయానికి ఒక పరిణామ క్రమం అనేది తప్పకుండా ఉంది. ఒక వ్యక్తి ఇవాళ నేను మీ ముందు ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే నాకు జన్మ లభింపజేసినటువంటి తల్లిదండ్రుల రూపంగా కలిగినటువంటి పరిణామం ద్వారా ఈ శిశువు ఏర్పడి తరువాత బాల్యం నుండి కౌమార్యంలోకి, కౌమార్యం నుండి యవ్వనంలోకి, వృద్ధాప్యంలోకి, ఈ విధంగా మానవ వ్యక్తిత్వం యొక్క పరిణామం అనేది మనం చూస్తూ ఉంటాం. మరి ఈ పరిణామంలో కాలం యొక్క పరిస్థితులను అనుసరించి, మానసిక ప్రభావాలను అనుసరించి, మనలో కలిగేటువంటి జ్ఞానాన్ని అనుసరించి రకరకాల రీతుల్లో మార్పులు మనలో చోటు చేసుకుంటూ ఉంటాయి. ఉదాహరణకి బాల్యకాలంలో మనం ఎలా ఆలోచిస్తాం, ఎప్పుడు చదువుతూ ఉండి పరీక్షలు, వరుసగా పరీక్షలు ఉంటాయి. పరీక్షలన్నీ ఎప్పుడైపోతాయా, ఎప్పుడు ఉద్యోగం సాధిస్తామా, పరీక్షలు లేకుండా సుఖంగా జీవించగలుగుతాము అని బాల్యకాలంలో ఆలోచిస్తాం. ఇప్పుడు ఉదాహరణకి ఎవరు సంతోషంగా ఉన్నారు, ఎవరు సుఖంగా ఉన్నారని ఒక సర్వే లాంటిది చేసాం అనుకుందాం. ఒక 4 దశల్లో ఉన్నటువంటి 4 వ్యక్తులను మనం తీసుకుందాం. బాల్యంలో ఉన్న వ్యక్తిని, ఆ పిల్లవాడిని అడిగితే అన్ని పరీక్షలు ఉన్నాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్ అంటున్నారు, మళ్ళీ వారానికి ఒక టెస్ట్ పెడుతున్నారు, చంపుకు తింటున్నారు అంటాడు. అలా ఏంటంటే బాల్యకాలంలో పరీక్షలు ఉంటాయి, పరీక్షల్ని ఎదుర్కోలేక ఒక ఉద్యోగం వస్తే మంచిగా సుఖంగా జీవించగలుగుతామని నాకు ఇప్పుడు సుఖం లేదని అంటాడు. అదే వ్యక్తి మంచి వయసులోకి వచ్చి కౌమార దశలోకి వచ్చినప్పుడు నేను ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించాలి, నాకు ప్రశాంతత లేదు, తృప్తి లేదు, మానసిక అలజడిగా ఉంది అని తను భావన చెందుతాడు. అక్కడ సుఖ సంతోషాలు ఉండవు. సరే, ఉద్యోగాన్ని సాధించేశాడు అనుకుందాం. ఉద్యోగాన్ని సాధించిన తర్వాత
మళ్ళీ అక్కడ మానసిక భావనలో పరిణామం కలుగుతుంది. ఏం కలుగుతుంది? సంసార విషయంగా ఏర్పాటు చేసుకోవాలి, తర్వాత ఇంకా వారి బాధ్యతలు చూడాలి అనేటువంటి విషయంగా ఆ వ్యక్తి మిగిలినటువంటి బంధాల్లో చిక్కుకొని ఇంకా దుఃఖాల పాలవుతాడు తప్పితే సుఖాన్ని, సంతోషాన్ని ఆ సందర్భంలో కూడా పొందలేకపోతున్నాడు. ఇక అంతా గడిచిపోయింది, తన జీవితం మొత్తం పరిణమించేసింది, చివరి దశకు వచ్చేసాడు. వార్ధక్య దశలో ఉన్నప్పుడు అప్పుడు తనకి సుఖ సంతోషాలు ఉన్నాయా అంటే, చిన్నప్పుడు భలే ఆడుకునేవాడినండి, అప్పుడే బాగుండేది అంటాడు. లేదా యౌవనంలో ఉన్నప్పుడు చక్కగా ఎక్కడికి కావాలంటే అక్కడ తిరిగేసేవాడిని, ఎవరి సహాయం లేకుండా శక్తి సామర్థ్యాలతో నా అంతటి నేను నా పనులు చేసుకునేవాడిని, నాకు అసలు అడ్డు అదుపు లేకుండా విహరించేవాడిని, అప్పుడు బాగుండేది అంటాడు. లేదా దీనికి ముందు ఉన్నటువంటి కుటుంబ విషయకమైనటువంటి ఆనందాల్లో బాగుందని చెప్తాడు. అంతే తప్పితే వృద్ధాప్యాన్ని వృద్ధాప్యంగా స్వీకరించి ఆనందించాడు. అలా ఏంటంటే మనిషి తాను ఉన్నటువంటి దశలో తాను పొందుతున్నటువంటి దాన్ని అదే విధంగా తాను అనుభవించడం లేదు. దేని గురించో పరితపిస్తూ ఉంటాడు, దేని గురించో ఆలోచిస్తూ ఉంటాడు. గతములకై ప్రలాపమును కాగలదానికి చింత చేసి అని ఉమరాలి గారు పద్యంలో చెప్తారు. కాబట్టి ఏంటంటే అయిపోయిన విషయాలకు కానీ లేదా భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి కానీ ఆలోచిస్తూ ఉంటాడు. ప్రస్తుత కాలంలో వర్తమానంలో తాను ఏం చేయాలి అనే విషయాన్ని ఆలోచించడు, విచారణ చేయడు. అందువల్ల ఏమవుతుంది? ఎప్పటికీ తాను సుఖ సంతోషాలను పొందకుండా అదే దుఃఖంలో మునిగిపోయి ఉంటాడు. అందువల్ల ఈ ప్రపంచ జీవితం ఎలా సాగుతుంది అంటే జడప్రాయంగా సాగుతుంది, భ్రాంతితోటి సాగుతుంది, అనేక ఆందోళనలతోటి దుఃఖాలతోటి సాగుతూ ఉంటుంది. అందువల్ల మనం దీనికి పరిణామాన్ని కలిగించాలి, ఇక్కడ ఒక మార్పుని తీసుకురావాలి. మన యొక్క దృష్టి ఎప్పుడు భూతకాలం వైపు లేదా భవిష్యత్ కాలం వైపు వెళ్ళిపోతుంది, కానీ వర్తమాన కాలంలో మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని మీద మన దృష్టి లేదు. మనం ఏం చేయాలి, ఏం సాధించాలి, ఎందుకు వస్తున్నాం, ఏం చేయడానికి ఈ జన్మ వచ్చింది, ఈ కాలం ఏ విధంగా గడపాలి, ఈ విషయాలన్నీ కూడా మనం విచారణ చేయలేకపోవడం వల్ల మనం గ్రహించలేకపోతున్నాం. గ్రహించవలసిన దాన్ని గ్రహించకపోవడం వల్ల దాన్ని ఆచరణలో పెట్టలేక కాలాన్ని వృధాగా గడుపుతున్నాం. ఈ విషయమే ఒక చిన్న పరిణామ విషయమే ఒక చిన్న కథను చెప్పి దానిని ఆధ్యాత్మికంగా సమన్వయించుకొని మాట్లాడుకుందాం. ఉజ్జయిని మహానగరం మనందరికీ తెలుసు. ఉజ్జయినిలో ఒక గురుకులం ఉండేది, చాలా ఉంటాయి, ఒక గురుకులం ఉందనుకోండి. ఆ గురుకులంలో శ్రీదత్తుడు అని ఒక బాలుడు ఉన్నాడు. చక్కగా చిన్నప్పటి నుండి పద్యాలు శ్లోకాలు అన్నీ బాగా చదువుతాడు, నాలానే పద్యాలు శ్లోకాలు అన్నీ బాగా చదువుతాడు, కంఠస్థం చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ రాయడం అంటే బద్ధకం అన్నమాట. అన్నీ కంఠస్థం చేసి చెప్పేమంటే చెప్పేస్తాడు, రాయడం బద్ధకం. నాకు రాయడం బద్ధకం లేదులేండి, కంఠస్థం చేసి చెప్పడంలో ఉన్నది, కానీ రాయడంలో తాను బద్ధకిస్తాడు. ఆ గురువు ఏం చేశాడు, నువ్వు అన్నీ బాగానే చెప్తున్నావు, నువ్వు రాయడం కూడా నేర్చుకుంటే పద్యాలు శ్లోకాలు నీకు స్వయంగా నువ్వు అల్లి చెప్పగలుగుతున్నావు, అవి భవిష్యత్తులో కూడా అలా స్థిరంగా ఉంటాయి, నువ్వు రాయడం చేస్తే బాగుంటుంది అని గురువు తన శిష్యుడికి హితోపదేశం చేస్తాడు. గురువు ఎప్పుడు హితోపదేశాన్నే కాంక్షించి చేస్తాడు. మరి ఆ విషయాన్ని ఆ శ్రీదత్తుడు అనేటువంటి శిష్యుడు గురువు గారు ఎలాగే చెప్తారులే అనేసి వదిలేస్తాడు. గురువు చెప్పిన మాట విండు. ఎన్నిసార్లు చెప్పినా కానీ రాసేస్తాం గురువుగారు అని పైకి తల ఊపేసి చక్కగా తాను మాత్రం చేయాల్సింది మాత్రం చేయకుండా ఉంటాడు. మరి ఆ విధంగా సాగుతున్నటువంటి శిష్యుడి యొక్క ప్రయాణంలో గురువు ఏ విధంగా అయినా తన శిష్యుల్లో మార్పును కలిగించాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తాడంటే, ఒకానొక రోజు ఒక సాధు పురుషుడు ఆ గురుకులానికి వస్తే ఆ సాధు పుంగవుడికి చెప్తాడు, నా శిష్యుడికి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎందువల్లనో వింటలేదు, పద్యాలన్నీ బాగా చెప్తాడు, కష్టపడి చదువుతాడు, కానీ రాయడానికి బద్ధకిస్తున్నాడు అని చెప్తాడు. అప్పుడు ఆ సాధు పురుషుడు ఏం చేస్తాడంటే, చక్కగా ఆ శ్రీదత్తుడు అనేటువంటి పిల్లవాడిని పక్కకు పిలిచి మాట్లాడి ఒక 4 పద్యాలు చదవమంటే చెప్పమంటే వెంటనే టకటక అన్నీ అప్పగించేస్తాడు.
నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావంటే దానికి కారణం ఒక మహాకవులు పూర్వకాలంలో ఉమరాలి షా గారు లాంటి వాళ్ళు రాసి పెట్టించడం వల్ల, అవి ముద్రించుకోవడం వల్ల మనం చదివి చెప్పగలుగుతున్నాం. కాబట్టి నువ్వు కూడా సొంతంగా కవిత్వం అల్లగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడివి. చెప్పేసి ఊరుకోవడం కన్నా వ్రాసి ఉంచితే, రాయడం నువ్వు అభ్యాసం చేస్తే బాగుంటుంది కదా అని చెప్తాడు. ఆ సాధు పురుషుడికి కూడా అలాగే అండి అని పైకి అనేసి ఆ శిష్యుడు ఏం చేస్తాడంటే, శ్రీదత్తుడు అనే వ్యక్తి రాయడం మాత్రం అభ్యాసం చేయడు. ఆ గురుకులం మొత్తానికి కూడా ఒక గొప్ప మేధావిగా, ఏకసంథాగ్రాహిగా గొప్ప పేరున్నటువంటి వ్యక్తి ఒక్క చిన్న విషయంలో బద్దకించడం వల్ల ఏమైందంటే, గురువు యొక్క ఆజ్ఞని తాను పాటించలేదు, ఇతరులు సజ్జనులు చెప్పినటువంటి ఆజ్ఞను కూడా తాను పాటించలేదు. కొంతకాలం గడిచినప్పటికీ కూడా ఏమీ చేయకపోవడంతో ఆ సాధు పురుషుడు వెళ్ళిపోయే సమయంలో మిగిలిన బాలులందరికీ కూడా చెప్తారు ఏంటంటే, మీరు ఇక మీద శ్రీదత్తుడిని బద్దకస్తుడని పిలవండి అని చెప్తారు. మీరు మంచిగా ఇప్పటి వరకు గౌరవించారు, మంచి బాలమేధావి అన్నారు, మంచి కవి అన్నారు, మంచి చక్కగా చెప్పుతాడు అన్నారు, ఏం చెప్పినా చేయట్లేదు, మీరు బద్దకస్తుడు అని పిలవండి అంటాడు. అప్పటి నుండి ఆ గురుకులంలో ఉన్నటువంటి వారందరూ కూడా మన వాడిని, మన హీరోని బద్దకస్తుడు అని పిలుస్తూ ఉంటారు. అలా పిలిచి ఉండే కొద్దీ 1-2 రోజులు పట్టించుకోనట్లుగా వదిలేసినప్పటికీ కూడా ఇంకా 3వ రోజు నుంచి నాకేంటి కొత్త పేరు పెట్టేశారనేటువంటి ఒక విచారణ కలిగి తనలో మార్పు మొదలవుతుంది, తనలో మార్పు కలుగుతుంది. ఎందుకు? తనకి ఇష్టం లేదు అలా పిలిపించుకోవడం, తనకేదో బాధ కలిగిస్తుంది, మనసుకి ఏదో గుచ్చినట్టుగా ఉంటుంది. అందువల్ల తను మారాడు. ఈ విషయాన్ని మనం ఆధ్యాత్మికంగా విశ్లేషించుకుంటే, సద్గురువర్యులు, పీఠాధిపతులు మనకి తమ ప్రబోధాల ద్వారా మనం ఏం చేయాలో మనకు చెప్తూనే ఉన్నారు. మనం ఏం సాధించాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాలన్నీ చెప్తూనే ఉన్నారు. మనం కూడా ఏం చేస్తున్నాం, శ్రీదత్తుడిలాగా చక్కగా సరే స్వామి అలాగే అండి తప్పకుండా చేసేస్తామండి అని చెప్పేస్తూ ఉంటాం. కానీ రాయడం అనేటువంటి విషయంలో బద్ధకం ఎలాగైతే ఉందో అలాగే మనం ఆచరించేటువంటి విషయంలో కూడా బద్ధకాన్ని చూపిస్తున్నాం. అందువల్ల ఆ యథార్థమైనటువంటి తత్వాన్ని మన ఆచరణలో పొందలేక, అనుభవించలేక దుఃఖాలనే మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, మనలో ఒక మార్పును మనం ఆహ్వానించాలి. ఎంతమంది ఎన్ని రకాలుగా బోధించినప్పటికీ కూడా లోకం మారదు. అదే వ్యాస మహర్షి మహాభారతంలో చెప్తాడు, ఊర్ధ్వబాహు విరోమ్యేష నచకశ్చిత్ శృణోతుమే ధర్మాదర్థశ్చ కామశ్చ మోక్షశ్చ భరతర్షభ అని చెప్తాడు. నేను 2 చేతులు పైకెత్తి బోరుమని అరుస్తున్నాను, అయినా కానీ నా మాట ఎవడో వింటలేదు, పట్టించుకుంటలేదు. 1,00,000 శ్లోకాల భారతాన్ని రచించాను. ఏం చెప్పాను? దాని ద్వారా ధర్మంతో అన్నీ సాధ్యమవుతాయని చెప్పాను, అయినా కానీ ఎవ్వరూ వింటలేదని వ్యాసుడు సైతం చెప్పారు. అలా ఏంటంటే తత్వవేత్తలు, అవతార పురుషులు, యోగులు, జ్ఞానులు ఎన్ని రకాలుగా తమ ప్రబోధాల ద్వారా తెలియజేసినప్పటికీ కూడా వాటిని అర్థం చేసుకుని మనం విచారణ చేయలేక, అవగాహన చేసుకోలేకపోవడం వల్ల మనలో మార్పును మనం పొందలేకపోతున్నాము. మనం ఎంతటి అజ్ఞాన స్థితిలో ఉన్నా, ఎంత జడప్రాయమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎన్ని భ్రాంతులతో ఉన్నప్పటికీ కూడా, మనలో ఎన్ని దురాలోచనలు కలిగినప్పటికీ కూడా, మనం ఎన్ని రకాలుగా అరిషడ్ వర్గాల చేత ప్రతిక్షణం పీడింపబడుతూ ఉన్నప్పటికీ కూడా, మనం ఒక చిన్న సంకల్పాన్ని చేసుకుంటే మన మనస్సు అద్భుతంగా మారిపోతుంది. ఈ విషయం కృష్ణ పరమాత్మ సైతం చెప్పారు. అపిచేత్ సుధిరాచారో భజతే మామనన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా అని చెప్తారు. ఎంత దురాచారుడైనప్పటికీ కూడా, అప్పటి వరకు ఎన్ని దుష్కృత్యాలు చేసినప్పటికీ కూడా మార్పు గనక పొంది, పరిణామాన్ని గనక పొంది, తాను చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకుని ఏ వ్యక్తి అయితే భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి తప్పకుండా సాధు పుంగవుడిగా మారి తన జన్మను సార్థక్యపరుచుకోగలడని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇదే విషయాన్ని సూఫీ వేదాంత దర్శనంలో మహాకవి డాక్టర్ ఉమరాలి షా వారు కూడా చెప్తారు. తండులముల్ ఘృతంబు పిసితంబును మెక్కుచు లంపటుండు పాషండ నిషిద్ధ జీవన విషన్నుడు
ధృష్టుడునైనా యౌగికాఖండ జితేంద్రియై కవిశిఖాదృశదగ్ధ మనస్కుడై అసంగుండై తన్నెరుంగునెడ ఘోరము వాసి ముముక్షువయ్యెడున్ అని చెప్తారు. మంచిగా ఫుల్గా అన్నము, నెయ్యి, మాంసం అన్నీ కలుపుకొని పలావుగా చేసుకొని నచ్చిన వంటకాలన్నీ తినేసేవాడైనా, జిహ్వా చాపల్యం ఉండి ఎన్ని వంటకాలు తినేసేవాడైనా, అలాగే ఇంద్రియ వ్యామోహాల్లో పడి ఎన్ని రకాలుగా క్షణికమైనటువంటి సుఖాలను అనుభవించి భ్రాంతుల్లో ఉన్నప్పటికీ కూడా, ఎంతటి అజ్ఞానంలో ఉన్నటువంటి వాడైనా కానీ తన మనస్సులో ఒక్క చిన్నసారి తాను విచారణ చేసుకుని తాను ఏ స్థితిలో ఉన్నాననే విషయాన్ని తెలుసుకుని ఒక చిన్న భావనని మంచి మార్గం వైపు తీసుకువెళ్ళేలాగా తాను మరల్చుకోగలిగినట్లయితే కవిశిఖాదృశదగ్ధ మనస్కుడై అసంగుండయి అని చెప్పారు. యౌగికాఖండ జితేంద్రియే, ఆ చిన్న సంకల్పం మనల్ని ఏం చేస్తుందంటే యోగులుగా మారుస్తుంది. మనలో ఒక గొప్ప సంకల్పం ఏర్పడి ఆ సంకల్పం యొక్క పరిమళాలు మన మనస్సంతా కూడా వ్యాపించి అప్పటి వరకు ఉన్న దుర్గంధం, ఏహ్యమైనటువంటి హీనమైనటువంటి హేయమైనటువంటి దుర్గంధాలన్నీ కూడా తొలగిపోయి సౌగంధ్యపూరితమైనటువంటి తాత్విక పరిమళం మన మనస్సులో వ్యాపించి ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని మనం పొంది యౌగికమైనటువంటి సమాధి నిష్టలో మనం సద్గురువర్యులు తెలియజేస్తున్నటువంటి భక్తి, విశ్వాసం, లక్ష్యం, జ్ఞానం అనేటువంటి చతుర్విధమైనటువంటి విషయాలని మనలో ఏర్పరచుకుని సంస్కారాన్ని పొంది పవిత్రతను సాధించి మనలో ఉన్న దురాలోచనల్ని, భ్రాంతిని అంతటినీ కూడా నిర్మూలించుకుని గొప్ప యోగి పొంగవులుగా మారే అవకాశం కలుగుతుంది. అదే యౌగికాఖండ జితేంద్రియై. కవిశిఖాదృశదగ్ధ మనస్కుడే అని చెప్పారు. కవి అంటే ఋషి, మహర్షి. ఒక మహర్షి ఎలాగైతే తన యొక్క అధ్యాత్మ దృష్టితోటి తనలో ఉన్నటువంటి కర్మలన్నింటినీ కూడా జ్ఞానాగ్నితోటి దహింపజేసుకుని పరిపూర్ణ తేజస్వరూపిగా పరిణమిస్తాడో, అదేవిధంగా మనం కూడా మనలో అప్పటి వరకు ఉన్నటువంటి భ్రాంతి భావాలన్నింటినీ కూడా జ్ఞానస్వరూపమైన మహామంత్ర శక్తి స్వరూపమైనటువంటి తపశ్శక్తితోటి దహింపజేసుకుని ఆ విధంగా మహర్షులుగా మారే అవకాశం ఉంటుంది. అటువంటి తాత్విక దృష్టిని పొందే అవకాశం ఉంటుంది. అసంగుండే అని చెప్పారు. ఏ చిన్న విషయానికి కూడా బంధానికి లోను కాకుండా పద్మపత్రం ఇవాంభస అని చెప్పినట్లుగా మన యొక్క జీవితాన్ని అంటిముట్టినట్లుగా ఒక గొప్ప యౌగికమైనటువంటి స్థితిలో గడిపే అవకాశం కలుగుతుంది. ఆ విధంగా చేసి ఘోరము వాసి ముముక్షువయ్యేడున్, ఎంతో ఘోరమైనటువంటి ఈ సంసార సముద్రాన్ని తరించి ముక్త స్వరూపుడిగా మారే అవకాశం ఉంటుంది అని చెప్పారు. దీని అంతటికీ ఏం కావాలి మనలో అంటే చిన్న సంకల్పం. అది మనకి పరిణామ రూపంలో మనకు కలిగినట్లయితే గురువు యొక్క పెద్ద ఆశీస్సు రూపమైనటువంటి శక్తి మనలో ప్రసరింపబడుతుంది. ఆ విధమైనటువంటి పరిణామాన్ని మనం అంతా మనలో స్వాగతించాలని, ఆ పరిణామం మన యొక్క నైతిక జీవితంలో గొప్ప ఆదర్శమైనటువంటి మూల్యాలతో సాగాలని, మన జీవితాలు ప్రమాణవంతంగా ఎదుటి వ్యక్తులకు ఉండాలని ఈ సభా సభ్యులందరూ కూడా వారి జీవితాలన్నింటినీ కూడా ఆ విధంగా మనమంతా సంస్కరించుకుని అధ్యాత్మ పరిణామాన్ని కూడా మనలో పొంది జీవాత్మను పరమాత్మ స్వరూపిగా మార్చుకోవడం కోసం ప్రతిరోజు సద్గురువర్యులు తెలియజేసిన త్రయీ సాధనను గొప్ప సంకల్పంతో మనం నిర్వర్తించి మనలో ఆత్మ పరిణామాన్ని పొందుదామని అందరికీ కూడా తెలియజేస్తూ మనమంతా సద్గురు మార్గంలో పయనించి వారి కృపకు పాత్రలవుదాం. ఈ అవకాశాన్ని ఈ కార్తీక పౌర్ణమి పుణ్యకాలంలో ప్రసాదించినందుకు సద్గురువర్యులకు సాష్టాంగ ప్రణామములు. స్వస్తి. అవధాని శ్రీ ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు ఎంతో చక్కగా మనం ఒక చిన్న సంకల్పాన్ని ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మికతని అంకురింప చేసుకుని ఈ జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటటువంటి ఆశీర్వాదాన్ని సద్గురు ద్వారా పొందాలి అని చెప్పి ఎంతో చక్కగా తెలియజేసినటువంటి ఉమామహేశ్వరరావు గారికి అభినందనలు.